హలో అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు వీడియోలో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనం ఎందులో అయితే అన్నం వండుకుంటామో అంత పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లైక్ బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, మిరియాలు, ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. బగారా రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. మనం రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యానికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని ఉడికించుకొని దమ్ పెట్టుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఈ బగారా కాంబినేషన్ అద్దిరిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.